ఆదివారం నల్గొండ జిల్లాలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రారంభమైన వెంటనే ఉదయం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రారంభమైన వెంటనే ఉదయం కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షల నిర్వహణను తనిఖీ చేశారు. అనంతరం పరీక్షా కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, హాజరైన అభ్యర్థులు, గైన్ హాజరైన వారి వివరాలు, ఇతర వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, అన్ని పరీక్షా కేంద్రాలలో పరీక్షలు సవ్యంగా జరిగాయని ఆమె తెలిపారు. ఉదయం 10:30 ప్రారంభమైన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మధ్యాహ్నం 1 గంటలకు ముగిసిందని చెప్పారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా పరీక్ష రాసేందుకు జిల్లా నుండి 16,899 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 13,616 మంది హాజరయ్యారని, 3,283 మంది గైర్హాజరయ్యారని, పరీక్షకు హాజరైన వారి శాతం 80.57గా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల సక్రమణ నిర్వహణకు గాను తనతో పాటు జిల్లా ఎస్పీ చందన దీప్తి బందోబస్తును పర్యవేక్షించారని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అలాగే జిల్లాలోని సీనియర్ అధికారులు సైతం పరీక్షలను పర్యవేక్షించినట్లు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా నిర్వహించినందుకు గాను ఆమె అధికారులను, సిబ్బందిని అభినందించారు.